ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 13:8 ధ్యానం చేద్దాం. యేసు ప్రభు యోహాను సువార్త 13:8 పేతురు నువ్వెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావాన్ని కొందనాలు చెల్లిస్తున్న ప్రభావం ఎన్నికలేని ప్రభావాన్ని పాదాల దగ్గర కుడి తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి, నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడ ప్రభావ. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేద్దని. ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డకి నాకు గ్రహించి మనసును దయచి వాక్యాన్ని కాటకు ప్రతి ఆట కనీసము బంధించి ప్రభావ సన్నిధి మెండిగా మాకు సహాయం చేయి. ఏసే పరిశుద్ధ మట్టి వేడుకున్నాను తండ్రి. పేతురు నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. అంటే నాలో నీకు పాలు ఉండదు, నేను నిన్ను కడగాల. అంటే ప్రభు చెప్పినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన గడియ వచ్చింది. తన శిష్యుల్ని సంపూర్ణంగా ప్రేమించడని అక్కడ రాయబడింది 1-2 వచనాల్లో. అయితే ఆయన వెళ్ళాల్సిన సమయం వచ్చి వాళ్ళకి మాదిరి నేర్పిస్తున్నారు. ఈ లోకంలో మనము ఎట్లా ఉండాలో, యేసు ప్రభు మాదిరి ఎట్లా జీవించాడో, ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. మీరు కూడా సాత్వికంగా ఉండండి. మీరు హెచ్చు వాటి ఎందు మనసుంచుక తగ్గు వాటి ఎందు మీరు మనసుంచండి. దాసుడు మరి యజమానుడి కంటే గొప్పవాడు కాదు. నేను ప్రభువుని బోధకుడని పిలుస్తున్నారు, మంచిదే, ఇట్లా పిలవటం న్యాయమే. ప్రభును బోధకుడైన మీ పాదములు నేను కడిగినెడలా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని ఎందుకు అక్కడ మాదిరి పెట్టాడంటే, ఈదుల్లో ఒక రకమైన ఆలోచన ఉంటుంది. మేమే అబ్రహాము సంతానము, ధర్మశాస్త్రం మాకే ఇవ్వబడింది, యేసు ప్రభు మా వంశంలో నుంచి వచ్చాడు అనే ఒక ఆలోచన ఉండేది. కాబట్టి అలాంటి ఆలోచన తీసివేసుకోండి మీరు అని అందరికీ కొరకు యేసు ప్రభు ఇదిగో లోక పాపలు మోసుకునే దేవుడు గొర్రెపిల్లగా వచ్చాడని అందరికీ ప్రభు రక్షణ కలగజేయడానికి వచ్చాడు. వాక్యంలో ఏముందంటే యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాలా, లోకానికి రక్షణ ఇవ్వడానికే వచ్చాడని రాయబడింది. అందుకని ఇక్కడ యేసు ప్రభు వాళ్ళకి మాదిరి చూపించి ఒక్కొక్కరిని కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగి గుడ్డతో తుడుస్తున్నాడు. అర్థం చేసుకోండి. అంటే ప్రభు భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనము. ఆయన ఎంత గొప్ప దేవుడు, మానవుడి కోసం అంతగా మానవుడికి మాదిరి నేర్పించడానికి ఎంతగా తగ్గించుకున్నాడు అనేది మనం పరీక్షించుకోవాలా. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులు అడుగుతారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు ప్రభా అని అడుగుతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలాంటి ఉద్దేశం. అయితే చిన్న బిడ్డ మనసు కలిగి ఎవరైతే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవాడని స్పష్టంగా చెప్తాడు. అట్లాగనే వాళ్ళకి మాదిరి నేర్పిస్తాడు. నాలో మీరు పావులు కలిగి ఉండాలంటే నేను మిమ్మల్ని కడగాల అని. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా మరి పాదాలే కదా మొత్తం కడుగు అని చెప్పినప్పుడు, స్నానం చేసిన వాడు పాదాలు తప్ప ఏం కడుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పి, నేను మీ పాదములు కడిగినట్లా మీరు ఒకరి పాదములు మీరు ఒకరు కడగవలసిందే. అట్లా మీరు సమాధానంగా ఉండాల్సిందే. ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించి మనసు కలిగి ఉండాల్సిందే. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరు ఈ మాటలు ఎన్నో వాళ్ళకి చెప్పాడు, కానీ వాళ్ళ హృదయంలో అవి లేవు. ఆత్మలో అక్కడ యేసు ప్రభులో పాలు కలిగి ఉండాలి. మనం సబ్జెక్ట్ ఏంది, ఆయనలో మనం పాలు, ఎలాంటి విషయాల్లో మనకు పాలు కలిగి ఉన్నారో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చూద్దాం ఈ సాయంకాల సమయంలో. 1 యోహాను 4:13 రాయబడింది ఏమంటే, ఆత్మలో పాలిస్తా అన్నాడు ఆయన. ఆత్మలో పాలిస్తా, గుర్తుపెట్టుకోండి. ఆత్మలో అంటే ఆయన ఆత్మ, మన ఆత్మ ఏకాత్మ అయి ఉంటుంది. 1 యోహాను 4:13. దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాం. ఏలియనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అది ఆయన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అర్థం చేసుకోండి. 12వ వచనంలో చెప్తున్నాడు, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉన్నాడని, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుందని దీన్ని బట్టి తెలుసుకోండి అంటున్నాడు. అంటే దేవుడిని ఎవరు చూడలా. యేసు ప్రభు ఏమైనంటే ఈ అధ్యాయంలో రాస్తాడు ఆయన ప్రేమై ఉన్నాడని. 7వ వచనంలో అనుకుంటా ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు.
మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలియనగా ప్రేమ దేవుని మూలముగా కలిగింది. ప్రేమ ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. అది అంటే ప్రేమ అనేది అందరినీ ప్రేమించాడు. ఆయన ఎరిగిన వారిని ప్రేమించాడు, ఆయన ఎరగని వారిని కూడా ప్రేమించాడు. కృతజ్ఞత లేని వారిలా దుష్టుడిలా ఆయన ఉపకారం అందరి కోసం ప్రాణం పెట్టాడు. మానవుల ప్రేమ వేరు, యవనస్తుల ప్రేమ వేరు, తల్లిదండ్రుల బిడ్డల ప్రేమ వేరు. కానీ దేవుడి ప్రేమ అది అసాధారణమైనదని, దాన్ని వర్ణించలేమన్నమాట. ఆ ప్రేమ అది అంత గొప్పది. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తే ఒక కుళ్ళిపోయిన శవాన్ని దేవుడు ఆయన ఉచిత కృప చేత, అది ఎవరు ఏ మానవులు కూడా అక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే కుళ్ళిపోతే వాసన వస్తుంది కదా. ఆ కుళ్ళిపోయిన శవాన్ని కూడా ఆయన ఆత్మ ఆ బాడీలోకి వెళితే అది మామూలు శరీరంగా లేపబడింది. హల్లెలూయా. అది ప్రేమ అంటే. మనం ఏంటంటే అన్ని శుద్ధంగా ఉంటేనే బాగుంటేనే ఆయన దగ్గరికి వెళ్తాం. కానీ ప్రభు అట్లా కాదు. ఆయన కుళ్ళిపోయిన శవాన్ని కూడా బ్రతికించగల సామర్థ్యం. ఈ లోకానికి నువ్వు పనికి రాపోవచ్చు, కానీ యేసయ్యకి మాత్రం పనికి వస్తావు. అలాంటి వారిని నువ్వు ఎందుకు పుట్టావురా, ఎందుకు నువ్వు జన్మించావురా, నువ్వు పుట్టకపోతేనే బాగుండు అనే కుటుంబాల్లో చాలామంది అట్లా సాతాను వాళ్ళ హృదయాల్లో మరి కలగ చేస్తుంటారు. అయితే ఎందుకు పనికిరాని వాడు దేవుడికి పనికి వచ్చేటట్టు చేస్తాడు ఆయన. అది ఆయన ప్రేమ, ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రేమ. అందుకని అంటాడు, నా ఆత్మలో నీకు పాలు దయచేస్తాను. అప్పుడు ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏమంటాం, ప్రేమ అనేది మనకి అర్థమైంది. అందుకని అపోస్తుడైన పౌలు ఏమంటాడు, నువ్వు ఎన్ని ఇచ్చినా ఎన్ని ఉపయోగం ఉంది. ఒకప్పుడు హింసకుడును దోషకుడును హానికరణ నన్ను తన పరిచర్యకి నమ్మకమైనవనిగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే విశ్వసించుపో వారు మాదిరిగా ఉండటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని స్పష్టంగా చెప్పు. పాపుల్లో ప్రధానమైన పాపి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పింది ఆయనే. ఆయన అది అట్లా చెప్పి, అంటే ప్రేమ విషయంలో ఎంతగా ఆయన మరి ద్వేషించే వ్యక్తి, దేవుడి బిడ్డల్ని హింసించే వ్యక్తి, దేవుడి బిడ్డని చంపటమే ప్రాణాధారంగా ఎంచుకున్న వ్యక్తి ప్రేమను గురించి వర్ణిస్తున్నాడు ఆయన. ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. నీ ఆస్తి మొత్తం ఇచ్చినా ప్రేమ లేకపోతే వ్యర్థం. కొండల పెగలించే విశ్వాసం ఉన్న అద్భుతాలను చేయగలిగిన ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమ అన్నింటినీ సహించింది, ప్రేమ అన్నింటినీ తాలిది, ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, ప్రేమ స్వప్రయోజనం యోచన చేయదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, సత్యమునందు సంతోషిస్తుంది ప్రేమని మరి చెప్పగలిగిన వాడు ఆయనే. ఒకప్పుడు ఈయన చాలా దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. అందుకని ఆయన ప్రేమ, ఆయన మూడో ఆకాశానికి వెళ్ళి రుచి చూశాడు కాబట్టి ఆయన ప్రేమను వర్ణిస్తున్నాడు. అందుకని ఆత్మలో మనకేమిస్తాడమ్మా, పాలు ఇస్తాడు. అంటే ఆయన ఆత్మలో మనకి పాలు, ఆయన ఆత్మలో మనకు పాలు కలిగితేనే ఈ స్వభావం అనేది మారేది. ఈ స్వభావం మారాలంటే మానవుడు స్వభావం అది మంచిది కాదు. మనం ఎంత మంచి వాళ్ళమని చెప్పుకున్నా మనలో ఏదో ఒక లోపం ఉంటుంది. మానవులం కాబట్టి 13 రకాల దుర్గుణాలు ఉంటాయి. అవి నాలో లేవని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అపోస్తుడైన పౌలే స్పష్టంటాడు, నాలో నా శరీరంలో మంచిది ఏది కనపట్టలేదు అంటాడు. మంచిది ఏది కనపడదు. యేసు ప్రభు మనలో ఉంటేనే ఆ మంచితనం బయటికి వస్తుందని మనం తెలుసుకోవాలా. అందుకని ఆత్మలో మనకి మరి యేసు ప్రభులో మనకు పాలు దయచేస్తున్నాడు, తర్వాత ఆత్మలో మనకి పాలు దయచేస్తున్నాడు అని మనం స్పష్టంగా ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆయన పరిశుద్ధతలో మనకు పాలు ఇస్తాడని స్పష్టంగా చెప్పాడు. పరిశుద్ధత అంటే మన పరిశుద్ధత వేరు. మన పరిశుద్ధత ఏ పరిశుద్ధత మనది? సహజంగా నేను పరిశుద్ధుని అని అనదగిన వాడు ఎవరు ఉన్నాడా? నేను పాపం లేని వాడిని అని అనదగిన వాడు ఎవరన్నా భూమి మీద ఉన్నారా? ఎవరు లేరు. యేసుప్రభు ఉన్నాడు. నాలో మీరు ఎవరైనా పాపం ఉందని స్థాపించగలరా అని అనగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చాడు. ఆయన పరిశుద్ధతలో మనకి పాలు దయచేస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకు యేసుప్రభు ఆయన తన ప్రియమైన కుమారుని తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, అలాంటి ప్రియమైన కుమారుడు ఎందుకు నలగొట్టాడు, ఎందుకు ఆయన హింసించాడు? తండ్రి శిక్షించిన కుమారుడు దుర్బీజుడే కానీ కుమారుడు కాదని అన్నాడు. అంటే శిక్ష రాకపోతే నీవు కుమారుడు కాదు. మనకు కూడా చిన్న చిన్న శ్రమలు బాధలు వస్తాయి. ఎందుకంటే ఆయనతో సావాసం చేయటానికి ఇంక వేరే కాదు. ఆయనతో సావాసం చేస్తే మనం పరిశుద్ధం అవుతాం. ఎందుకంటే పరిశుద్ధులతో సావాసం చేస్తే పరిశుద్ధం అవుతాం. కాబట్టి మనలో మంచి ఉండదు. అక్కడ రాయబడింది, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అర్థం చేసుకోండి. ఇది ఈ మాట ఎవరన్నా చెప్తే ఎట్లా ఉంటుంది? మన మేలు కొరకు దేవుడు శిక్షిస్తున్నట్టే అది వినటానికి ఎట్లా ఉంటుంది? బాధాకరంగా ఉంటుంది కదా.
ఈయన కూడా శిక్ష వచ్చింది ఈయనకి. అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయం రాసిన ఆయనకి, అయ్యా ఈ ముళ్ళు నా దగ్గర తీసేయ్యా అని వేడుకున్నాడంట ఆయన. నా కృప నీకు చాలండి అని అంటున్నాడు ఆయన. అంటే ఎట్లుంటుంది అది? ఈ బాధ నేను పడలేకపోతున్నా ప్రభా, ఎవరికైనా ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత వస్తుంది, నాకేమి ఈ బాధ అని చెప్పి అన్నప్పుడు నా కృప నీకు చాలు అని అంటంతో ఆ శ్రమలో బాధలో నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు దేవుడు శక్తి నా మీద పరిపూర్ణమవుతుందని గ్రహించిన వాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి అందుకని ఈ పరిశుద్ధత గురించి స్పష్టంగా చెప్పాడు. అక్కడ ఏమంటున్నాడు ఆయన 7వ వచనం 8వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రిని శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. శిక్షలో ఏ శ్రమ రాకూడదండి మనకి క్రైస్తవులకి, ఏ శ్రమ రాకూడదు. అంతా హల్లెలూయా స్తుతి మహిమ. నిద్ర పట్టకపోయినా కూడా మళ్ళీ యేసు ప్రభువే కారణం అంటాం, మళ్ళీ మాట్లాడితే సైతాన్ అంటాం. నిద్ర పట్టకపోయినా అదే పరిస్థితి, ఆకలి కాకపోయినా అదే పరిస్థితి, అరుగుదల లేకపోయినా కూడా అదే పరిస్థితి. అన్నీ అంటే ఎంత మటుకి నాకు అర్థం చేసుకుని ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని బాధలు అనుభవించాడు ఒకసారి మనం గమనించాలి. కనుక ఈ శిక్ష అనేది వస్తుందని చెప్పాడా లేదా? యేసు ప్రభువే అన్నాడు, మీరు ఈ లోకంలో మీకు శ్రమ అయినా ధైర్యంగా ఉండి నేను లోకాన్ని జయించి అన్నాడు. కనుక శిక్ష అనేది ఒకటి ఉన్నదని మనం తెలుసుకొని దానికి మనం ఏం చేయాలా? సాధారణంగా మనుషులు కలుగు శ్రమ తప్ప ఏది కూడా నీకు రానిను, దాన్ని తప్పించుకునే మార్గము నేను పక్కనే ఉంచానని స్పష్టంగా చెప్పాడా లేదా? సాధారణంగా మనుషులు కలిగేదే, నీకు మించింది ఎప్పుడు పెట్టడు, నీకు తగిందే పెడతాడు. కనుక శిక్ష వద్దు ప్రభా, పరలోక రాజ్యం శిక్ష లేకపోదట. ఇప్పుడు గుడ్డకి సబ్బు పెడితే కదంటే మురికిపోయేదే, ఏమంటే సబ్బు పెట్టకుండా నువ్వు మురికి ఎట్టపోద్ది? ఆయన అట్లా స్పెషలిస్టులు ఎవరన్నా ఉన్నారా? లేదు. సబ్బు పెడితేనే. సబ్బు ఎందుకు వాడుతున్నారు? దేవుడు వాక్యం సబ్బు వంటిది. కాబట్టి మనలో ఉన్న మురికి పోవాలంటే ఏం చేయాలా? సబ్బు పెట్టాలా? సబ్బు పెట్టి ఊరక నీళ్ళలో ముంచి ఎత్తుతావా, ఆరేస్తావా? కాదు. బండకచ్చి ఏం చేస్తుందని బాతుతావు కదా. ఎందుకు బాతున్నా? మురికి పోవటానికి. శిక్ష ఎందుకు వస్తుందంటే మనలో స్వభావం మారాలంటే శిక్ష. ఆ శిక్ష నీకు పెట్టలా, నాకు పెట్టలా. ఎవరు పెట్టాడు? ఆయన ప్రియకుమారుడికి పెట్టాడు. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వాక్యమైన దేవుడు సిలువలో మన కోసం చేశాడు. మనం చేసిన ఈ చేతులతో చేసిన అతిక్రమాల నిమిత్తం ఆయన చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి. మన కాళ్ళతో చేసిన పాపం నిమిత్తం ఆయన కాళ్ళకి మేకులు గుచ్చబడ్డాయి. మన దుష్ట ఆలోచనలు బట్టి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టింది. మన శరీరంతో చేసిన పాపాన్ని బట్టి ఆయన వీపు చీల్చబడింది. మన హృదయ ఆలోచనను బట్టి ఆయన హృదయంలో పక్క నుంచి బల్లెపోటు గుండెకి తగిలేటట్టుగా పొడిచారు. అంత శిక్ష యేసు ప్రభు అనుభవించాడు. అందుకని ఎంత శిక్ష అనుభవించినా కూడా తండ్రి ఆత్మ క్రీస్తు ప్రభుని మృతులోంచి లేపింది, మహిమ శరీరంతో లేపింది. కాబట్టి శిక్ష, ఎందుకంటే నీ పరిశుద్ధత నా పరిశుద్ధత పనికిరాదు. కాబట్టి యేసు ప్రభు స్పష్టంగా చెప్పింది అంటే, వాళ్ళు ఏ పరిశుద్ధ గురించి బయటికి పోయిస్తే స్నానం చేసి లోపలికి రావాలా, అది ఈదులు పరిశుద్ధత. చేతులు కొట్టుకొని స్నానం చేసి భోంచేస్తారు, అది సహజంగా వాళ్ళు ఆ పరిశుద్ధత. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడు, బాహ్యానికి మీరు పరిశుద్ధంగా ఉన్నారు, లోపల నువ్వు భోజనం చేసి కొండ అన్నం వండిన తర్వాత పైనే గడుగుతావా, లోపల కూడా గడుగుతావా అమ్మా? ఒకవేళ పైనే గడిగి అదే వండుతుంటే ఎట్టుంటుంది? పనికిరాదు. యేసుప్రభు చెప్పింది కూడా అదే, లోపల కడుక్కోండి అని అన్నాడు. అది వాళ్ళకి అర్థం కాదు. మేము చాలా పరిశుద్ధులం అని చెప్పి వాళ్ళు యేసుప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడు. కాబట్టి ఆయన పరిశుద్ధత మనకి స్పష్టంగా 1 కొరింథీ 1:30 చెప్పాడు. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన జ్ఞానము, ఆయన విమోచన మనకిచ్చాడు. ఏ మనుషుడు అతిశించుకున్నట్లు ఆయనది మనకిచ్చాడు, మంద కాదు, ఆయనది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతి పరిశుద్ధత విమోచనయు ఆయనది మనకిచ్చాడు, మంద కాదు, మంద పనికిరాదు. మన నీతి మురికి గుడ్డ పిల్లలుగా ఉంది. యెషయా భక్తులు ఉన్నాడు, మన నీతి ఎలాంటిది? మురికి గుడ్డ పిల్లలు. మన పరిశుద్ధత కాదు, ఆయన పరిశుద్ధ. ఆయన దేవాతి దేవుడు, తండ్రి మహిమ. మరియమ్మ గర్భంను జన్మించిన తర్వాత పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, లోకరక్షకుడు. అలాంటి పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు ఆయన సిలువెక్కి
మానవులను ఎంతగా ప్రేమించాడు. కాబట్టి ఆయన పరిశుద్ధతలో పాలు కలగటానికే దేవుడు మనకి ఆ శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకుని ప్రస్తుతము సమస్తం కాస్త దుఃఖకరంగా ఉండునైనా ఆ తర్వాత వచ్చిన ఏం చేయడు, ఏం రాశాడు, ప్రస్తుతం సమస్తము కాస్త దుఃఖకరంగా ఉంటుంది. కానీ మనం ఫిబ్రవరి 12:11 మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కావాలా, ఏమాలా అభ్యాసం కావాలా, లేదా ప్రతిదానికి అభ్యాసం కావాలదా? కరాటే నేర్చుకున్నాడికి ఏం కావాలా, అభ్యాసం కావాలి. మొదటి రోజు ఎట్లా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు కొడతా లేదా, సరే కరాటే అంటే అది వేరే విషయం, మనకు అనవసరం. బాగా లావుగా ఉన్న వాకింగ్ పోయావు అనుకో, మొదటి రోజు ఎట్లుంటుంది, బాగానే ఉంటుంది. రెండో రోజు ఎట్లుంటుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, కాళ్ళు నొప్పులుగా ఉంటుంది. కొత్తగా పొరపాటున మనకు అలవాట్లేదు ఒరిగోయటం పోయామనుకో, నడువులు కాళ్ళు ఎట్లా ఉంటాయి, తీర్థది నొప్పులు వస్తాయి. అభ్యాసం కలిగి ఉండాలా, దేనికి కూడా ప్రతిదానికి అభ్యాసం కలిగి ఉండాలా. అందుకని అలవాటు చేసుకోవాలా. ఏది అలవాటు చేసుకోవాలా, కొంత శ్రమ వచ్చినప్పుడు కూడా దాన్ని అలవాటు చేసుకోవాలా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఆయన నేను నా శరీరాన్ని నలగొట్టుకున్నా అన్నాడు. అంటే అభ్యాసం చేసుకున్నాడు. నేను మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి అభ్యాసం చేసుకున్నా అన్నాడు. అందుకని ప్రతి ఒక్క క్రైస్తవుడికి అభ్యాసం లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి అభ్యాసం అనేది చాలా అవసరం. ప్రస్తుతం కొంచెం దుఃఖకరంగా ఉంటుంది, కానీ మనం దాన్ని అభ్యాసం చేసుకున్నప్పుడు నీతి అనే ఫలం మనకి ఫలం ఇస్తుంది. మనం తెలుసుకోవాలి. నీతి అంటే ఎవరు, యేసుప్రభు నీతి. కాబట్టి మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము, యేసుప్రభులో మనకి పాలు, తర్వాత ఆత్మలో పాలు, తర్వాత పరిశుద్ధతలో పాలు. అయితే దైవ స్వభావంలో పాలు వరకు చేస్తాడమ్మా. మన స్వభావం మంచిది కాదు. ఎట్లా వస్తుంది దైవ స్వభావం, ఒకసారి గమనించండి. దైవ స్వభావం అంటే మీకు ఉదాహరణకి పేతురు పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడా లేదా, బైబిల్ ఉంది. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏమన్నాడు ఆయన, ఈ నామమును బట్టి ఈ శ్రమను అనుభవించటము నాకు మేలే అని అపోస్తులు 5:41 రాయబడింది. అంటే కొరడాలతో కొడుతుంటే ఏమన్నాడు, ఈ నామమును బట్టి ఈ శ్రమలు. అది దైవ స్వభావం. ఎందుకంటే యేసు ప్రభుకు మన కోసం శ్రమలు అనుభవించాడు కదా. మనకొచ్చే చిన్న చిన్న శ్రమలే, వాళ్ళకి అన్ని శ్రమలు ఎందుకు పెట్టాడంటే వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి పెట్టాడు అనమాట. దైవ కృప వాళ్ళకి అధికంగా ఉండి వారు నడుస్తుంటే, పేతురు నడుస్తూ ఉంటే నీడబడితే స్వస్థత, పేతురు నడికొట్ట తగిలితే స్వస్థత, పేతురు ప్రార్థన చేస్తే కుంటివారు నడిచారు. యేసుప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని స్పష్టంగా చెప్పాడు. అందుకని వాళ్ళకి అలాంటి శ్రమ అనుభవించాడు. కాబట్టి దైవ స్వభావం ఎప్పుడు వాళ్ళకి వచ్చిందంటే, ఈ దైవ స్వభావం వచ్చిన తర్వాతనే పేతురు ఈ వచనాల గురించి స్పష్టంగా చెప్తున్నాడు. 2 పేతురు 1:4 రాయబడింది. వాగ్దానం చేయబడ్డ వాగ్దానం మనకి ఎందుకు ఇచ్చాడు స్పష్టంగా రాయబడింది. చదవండి 2 పేతురు 1:4. ఆ మహిమా గుణాతిశయములను ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను మనకు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించినట్టు వల్ల లోకంలో ఉన్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమందు పాలివారగునట్టు వాటిని అనుగ్రహించెను. అర్థం చేసుకోండి, దైవ స్వభావంలో పాలివారిగా ఉండటానికి దేవుడు ఆ వాగ్దానం ద్వారా మనకు తప్పించాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడే అనేకుల మీద నా ఆత్మ కుమ్మరిస్తా అన్నాడు. నా దాసుల మీద, నా దాసురాళ్ళ మీద, వృద్ధుల మీద కలలుగంటారు, మీరు యవనస్తులు దర్శనాలు చూస్తారు. వేవేల ద్వారా ప్రవక్త ద్వారా రాయబడిన వాగ్దానము అంచె దినాల్లో అపోస్తుల మీద ఆయన కుమ్మరించినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ వాగ్దానం చాలా శ్రేష్టమైనది. ఈ వాగ్దానం దురాశను అనుసరించడం వల్ల ఈ లోకంలో భ్రష్టత్వాన్ని తప్పించుకోండి. అంటే పరిశుద్ధాత్మతో కడగపోతే మనము నీతిమంతులు కావని వాక్యలో రాయబడింది. ఆయన ఎలాంటి వారిని కడుగుతా అన్నాడు మనకి ఇక్కడ రాయబడింది. మనకి 1 కోరింది 6 9, 10, 11 ఏం రాయబడిందంటే, దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు, మాంత్రికులు ఇలాంటి వారు మరి దేవుడి రాజ్యానికి వారసులు కారారు. మరి అందరం అలాంటి వాళ్ళమే. ఇంతకుముందు ఇప్పుడు ఎట్లా పోవాలా దేవుడి రాజ్యానికి? అన్యాయస్తులు దేవుడి రాజ్యమునకు వారసు కానేరు. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, లోపులైనను,
దూషకులైనను దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అయినను మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి ఇది పరిశుద్ధపరచబడిన వారే. ఎట్లా మనం అన్యజనులు ఎట్లా ఒకసారి ఆలోచించండి. అన్యజనులకి ఎట్లా దేవుడి రాజ్యం అనేది ఎట్లా మనకు వస్తుంది? క్రీస్తు రక్తం చేత కడగబడాలా, ఆయన వాక్యం చేత కడగబడాలా, ఆయన పరిశుద్ధాత్మ చేత మన కడగబడాలా. ఈ శరీరంతో మనం దేవుడి రాజ్యం వెళ్ళాం కదా. ఈ శరీరము మృతమైంది. ఈ శరీరం మట్టికి వెళ్ళిపోద్ది. క్షయమందిగా విత్తబడి అక్షయంగా లేపబడతాం. బలహీనమందిగా విత్తబడి బలముగా లేపబడతాం. ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడతాం. కనుక క్రీస్తు రక్తము ఎందుకు చిందించాడంటే దైవ స్వభావం. ఒక స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీళ్లు చెదుకోవటానికి. ఆయన మంచిళ్ళు అడిగాడు. అడిగితే ఏం చెప్తున్నావా? యూదుడు అయిన నీవు సమరయుల మమ్మల్ని మంచిళ్ళు అడుగుతున్నావా అంది. నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు జనంలో దప్పిక కదా అన్నాడు. ఆ నీళ్లు నాకు ఇయ్యి అంది. ఇస్తా కానీ పోయి మీ ఆయన తీసుకురా అన్నాడు. అంటే ఆమె ఏమంది? నాకు ఆయన లేడు అంది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? నువ్వు సత్యమే చెప్పావు కానీ అంతకుముందు నీకు 5 భర్తలు ఉన్నారు చెప్పాడు. అప్పుడు ఆ సహోదరి తెలుసుకుంది, ఆమె నువ్వు నిజంగా ప్రవక్తమని ఇప్పుడు గ్రహి. అప్పుడు ఆ ఊర్లోకి పోయి ఏమంటుంది? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఆ గ్రామాన్ని రక్షించుకుంది. వచ్చింది నీళ్ళకి, కొండేమో ఆడ బారేసింది. ఇక ఆమె పాత జీవితం అయిపోయింది, క్రొత్త జీవితము ప్రారంభించింది. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె దురాశ అంతా ఏమైపోయింది? యేసు ప్రభువును దర్శించిన తర్వాత ఆ దురాశ అంతా కూడా వెళ్ళిపోయింది. ఇక నేను క్రీస్తు కోసమే జీవించాలని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అందుకని దైవ స్వభావంలో మనకి ఆయన పాలివారుగా చేస్తున్నాడని మనం మర్చిపోకూడదు. మామూలు స్వభావంతో మనం దేవుడి రాజ్యం వెళ్ళలేము. దైవ స్వభావం అనేది చాలా అవసరమని మనం తెలుసుకోవాలి. కాబట్టి దైవ స్వభావం ఉంటేనే మనకు దేవుడు ఆయన ఉచిత కృప చేత. మన స్వభావం మంచిది కాదు. అప్పచుడే పౌలే చెప్పాడు కదా, మన శరీరంలో మంచిది ఏది ఉండదని. మేలు చేయాలనుకుంటాం కానీ చేయలేము, ప్రేమించాలనుకుంటాం ప్రేమించలేము. కాబట్టి ఆయన స్వభావం మనకి ఉచితంగా ఇస్తున్నాడు. దానికి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరము లేదు. కాబట్టి ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన మనకి స్పష్టంగా చెప్పాడు, లోకం నన్ను చూడదు, నన్ను తెలుసుకోదు, మీరు చూస్తారు, మీతో ఉంటాను, మీలో ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా నేను విడవనన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఆయన మనలో ఉన్నాడు. ఒకవేళ ఆయన మనలో లేకపోతే మనం సజీవులుగా ఉండము. ఆయన ఎందుకు మనం బ్రతుకుచున్నాము, ఉనికి కలుగున్నాము, చలించుతున్నాము. ఈ చలనం మనలో ఉందంటే, యేసుప్రభు మనలో ఉంటే, చాలామంది అది తేలిక రకరకాలుగా భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. దేవుడు ఆత్మ నేల మట్టి నుంచి నడుం చేసి వాడు నాశనంధ్రాల్లో జీవాత్మ ఊదగా నరుడు జీవించను. అది మనలో ఉన్న ఆత్మ ఎవరిది? ఆయనదే. మనలో ఉన్న జీవం ఎవరిది? ఆయనదే. కనుక అదిగాక మళ్ళీ క్రీస్తు ఆత్మ మనం పొందుకోవాలని దైవ స్వభావం రావడానికి ఆయన మనకి సహాయం చేశాడు. అయితే మనల్ని ఈ అన్యజనుల్ని దేవుడు ఎట్లా మరి ఇశ్రాయేలుతో మొత్తం ఈ దొడ్డి కానీ గొర్రెలు నాకు వేరే ఉండి మంద మొత్తం ఏకం చేయాలని చెప్పి అన్నాడు. ఎట్లా వేళ చేస్తాడు? ఒకసారి గ్రహించండి. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలువారై ఉన్నారన్నది. ఇక్కడేమో మీరెవరో నాకు తెలియదంటే కుదరదు, ఒక కుదిరిద్దాం కానీ అక్కడ కుదరదు. అర్థమైందమ్మా? ఏమన్నాడా? వాళ్ళు ఏమంటారు? మేము యూదులము, మీరు అన్యజనులు, మీతో కలిసి అక్కడ పేతురు కొన్నేళ్ళింటికి వచ్చినప్పుడు చెప్తాడు కదా, మీతో కలిసి భోజనం చేయటానికి కానీ మీతో మాట్లాడటానికి కానీ అది యూదులకు తగదు. సమరయ కూడా అదే చెప్పింది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అన్యజనులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మర్మం. ఈ మర్మం ఏదనగా అన్యజనుల స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు ఒక్క శరీరమందు సాటైన అవయవాలు వాగ్దానములో పాలివారే ఉన్నారు. అర్థమైందా? శరీరములో అంటే సంఘం అంటే యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా కూడా యేసు ప్రభు శరీరము. ఆ శరీరానికి శిరస్సు ఎవరు? ఆయన. ఈ శరీరంలో అవయవాలు ఎట్లా కలిసి పనిచేస్తున్నాయో అట్లా కలిసిపోయేదో. నాది వేరు, నాది సపరేటు అంటే కుదరదో ఆడకి. అప్పుడు చాలామంది అట్ట అనుకుంటున్నారు, మాది వేరు, మీది వేరు, ఆయన చెరువు, ఆయన బావి. కుదరదు.
మార్గం ఒకటే, తండ్రి ఒకటే, విశ్వాసం ఒకటే, రాజ్యం ఒకటే. ఇన్ని లేవు కనుక ఆయనలో మనము అవయవాలు ఉన్నాం. ఈయన తీసుకెళ్ళి మనల్ని ఏడగలుపుతున్నాడు. ఆయన యూదులతో పాటు సమాన వారసులుగా కలుపుతున్నారు. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే అబ్బా ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా చూడండి. క్లియర్గా అర్థం కావాలంటే కొలసీ పత్రికలో చూడండి 1:9 చదువు. కలిసి ఉంటే పెద్ద వచనం, ఇది చాలా పెద్ద వచనం. అయినా దీంట్లోనే అందుచేత ఈ సంగతి వినునాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయక మానలేము. మీరు సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం గలవారును, ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించిన వారైను, ప్రతి సత్కార్యంలో సఫలమగుచు, దేవుడి విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగాను నడుచుకుని వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతము కనపరచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారవుటకు. అర్థమైందమ్మా? ఎవరిలో? మహిమతో నిండిన వారితో మనల్ని గడుపుతున్నాడు తీసుకెళ్ళి. వరకనే ఉందనుకున్నా క్రైస్తత్వం అంటే. ఈ మట్టి శరీరాన్ని ఆ దీపం కాస్త బయటికి పోతే పురుగు పట్టిద్ది, దేనికన్నా పనికి వస్తుందా? ఈ మట్టి శరీరాన్ని తీసుకెళ్ళి లోపల ఉన్న ఆత్మ మహిమ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలివారిగా చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత అది! నిజమైన జీవితం అక్కడ మనకు కనపడుద్ది, ఇక్కడ కాదు. కాబట్టి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారొకటుకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి! దేంట్లో పాలువాడు చేశారు? ఒక వచనం ఉంది, అది కూడా చాలా శ్రేష్టమైనది. ఫిలిప్పి 1:3 అంటాడు, సువార్తలో పాలివారిగా. అది ఒక సత్క్రియ. ఇంత ముందు కూడా చెప్పే, మీకు అర్థం కాల. సువార్తలో పాలిగా ఉండటం కూడా అది ఒక సత్క్రియ అమ్మా. మొదటి దినం ఉంది. మీరు నాతో పాలివారిగా ఉన్నారని చూచి మీలో సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు రూఢిగా నమ్ముచున్నాను. చాలు. అంటే సువార్తలో పాల్గొనటం కూడా, సువార్తలో పాలివారిగా ఉండటం కూడా. అందరికీ బాధ్యత ఉందా సువార్త పెట్టడానికి? లేకపోతే వాళ్ళ అక్కాయికి బాబాయికినే ఉందా? అందరికీ వల్ల నీకు కూడా ఉంది, తెలుసా? నువ్వు కూడా ప్రకటించాలా. అదేందా? అదే అపొస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పాడు. ఈ బాధ్యత అనేది అందరికీ ఉంది, అందరూ ప్రకటించాలి సువార్త అంటే. సువార్త ఏంది అంటే ఏమిటి? ఆయన మంచితనాన్ని గురించి మనం చెప్పాలా, ఆయన గుణగణాల గురించి మనం చెప్పాలా. ముందు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగులోకి వచ్చాం. యేసు ప్రభు చీకట్లో ఉన్న వాడిని వెలుగులోకి పిలిచిన వాడిని గుణాతిశయంలో ప్రచారం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజుల యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుడు సొత్తు అయిన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా ఎందుకు చేసుకున్నంటే ఆయన మనం ప్రకటించాలా. చిన్నలు పెద్దలు అందరూ కూడా సువార్త ప్రకటించాలా. ఒక చిన్న పిల్ల సువార్త చెప్తే పాత నిబంధనలో నయమాను కుష్టి రోగం తగ్గిపోయింది. నీ వయసు పిల్ల మరి పాలంగెచ్చ గారికి సువార్త చెప్తే ఆయన ఇక 3 నెలలు చచ్చిపోతాన్న వ్యక్తి 96 సంవత్సరాలు బతికాడు. హల్లెలూయా! 8 లక్షల మంది సంఘం అంట. ఎంతమంది? 8 లక్షల మంది. చూసారా? అదే నేను ఎందుకు చెప్పాలి ఆయన అనుకుంటే ఆయన బతికేవాడా? కాదు, చెప్పాలా. అందరు చెప్తే వింటారా? అన్నీ బాగున్నాడు చెప్తే వింటాడా? లేదు. మంచాల మీద ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, శ్రమలో ఉన్న వారికి ఈయన ఇందాక మనం విన్నాం, ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరచగల సామర్థ్యం ఆయనకు ఒక్కటి ఉంది. ఎందుకంటే ఆయన గాయాల్లో మనకి స్వస్థత మనకున్నదని తెలుసుకొని సువార్త ప్రకటించే బాధ్యత ఆయనే. ఊరికే రారండి ప్రభు దగ్గరికి జనం, ఏదో ఒక సమస్య ఉంటేనే వస్తారు. ఈ సువార్త మనం అందరికీ, చిన్నలు పెద్దలు కూడా ప్రకటించే బాధ్యత మనకుందంటే. ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాం? యేసు ప్రభులో మనకి పాలు, ఆయన పరిశుద్ధతలో మనకి పాలు, ఆయన ఆత్మలో మనకి ఆయన ఇంకా దేనికి పాలు ఉన్నాడు? ఆయన స్వభావంలో మనకి పాలు, ఇంకా సువార్తలో మనకి పాలు, వాగ్దానములో పాలు.
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకు అన్నిట్లో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి అంటే యేసు ప్రభు మనము ఏకమై ఉన్నాము. ఆయన మనకంటే ముందు 2000 సంవత్సరాల కోసం మనకు వచ్చే శ్రమలు బాధలు అన్నీ కూడా ఆయన అనుభవించి మనల్ని స్వతంత్రులుగా చేసి మనల్ని ఆయన పాలువారిగా చేసుకున్నారు. ఆయన రాజ్యంలో మనకి ఒక స్థానం ఏర్పాటు చేసిన గ్రహిస్తూ ప్రభులో ముందు సాగిపోయాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఆస్వాదించిన గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ లోకల్లో తండ్రి మురైనా యేసు ప్రభు శిష్యులకి మాదిరిగా ఉండటానికి నేను మిమ్మల్ని కడకపోతే నాలో మీరు పాలు లేదన్నావు ప్రభా. నీ ఆత్మలో పాలు ఇచ్చినావు, పరిశుద్ధతలో పాలు ఇచ్చినావు ప్రభా, వాగ్దానంలో పాలు వరకు చేసినావు ప్రభా. అట్లాగే ప్రభా ఈ లోకల్లో తండ్రి ప్రతి ఒక్కరు ఎంతగానో ప్రేమించిన ప్రభా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు వరకు చేసినదిగా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. వినబడ్డ వాక్యనైనా ప్రతి బిడ్డ హృదయం స్థిరంగా నిలిచి ఫలించే సహాయం చేయి ప్రభా. యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మనసును దయచేయి, ప్రతి ఆటకాన్ని ఈ శ్రమలో బంధించి నీ సన్నిధి బిడ్డలకు తోడుగు సహాయం చేయమని యేసే పరిశుద్ధ మాట వేడుకున్నాను తండ్రి.